మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ నుంచి వైదొలిగిన హర్షిత్ రాణా కోలుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో 3వ వన్డే కోసం స్క్వాడ్ లోకి హర్షిత్ రాణాను టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంది. ఇప్పటికే 3 వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హర్షిత్ రాణాను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 2 నెలల పాటు అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో 3వ వన్డేను భారత్ చేపాక్ వేదికగా రేపు శనివారం ఆడనుంది. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణాను మేనేజ్మెంట్ ఆడించడం ఖాయమే. ఇది ముగిసిన తర్వాత నేరుగా టీమిండియా ఐర్లాండ్ ఇంగ్లాండ్ T20 సిరీస్ లు ఆడేందుకు వెళ్లనుంది. ఈ 2 సిరీసులకు హర్షిత్ రాణా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. అందుకే ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తో 3వ వన్డేలో బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చివరి వన్డే ఇంగ్లాండ్ టూర్ కు ముందు హర్షిత్ రాణాకు ఓ ప్రాక్టీస్ లా ఉపయోగపడనుంది. ప్రస్తుతం భారత జట్టుకు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా ఉన్నారు. ఇందులో హార్దిక్ పాండ్యా అన్ని ఫార్మెట్లలోనూ ఆడడం లేదు. ఇక నితీష్ మాత్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో నితీష్ కు తోడుగా మరొక పేస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ను సిద్ధం చేయాల్సిన అవసరం భారత్ ముందుంది. ఇందులో భాగంగానే హర్షిత్ రాణాకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఆఖర్లో బ్యాటింగ్ చేయగలనని ఇప్పటికే హర్షిత్ రాణా నిరూపించుకున్న విషయం తెలిసిందే. అయితే అతడికి అప్పుడప్పుడు గాయాలు కావడం ఆందోళనకరంగా మారుతుంది. ఏదైతే 3వ వన్డేలో ప్రిన్స్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11 లో చోటు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.